జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందల కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోలు చేస్తున్నాము, ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ వాటిని రద్దు చేయడము, ఇంప్లిమెంట్ చేయడం చూస్తున్నాం. మన వాళ్ళే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే జో బైడెన్ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చిక్కుల్లో పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళు కూడా ఎందుకు వెనక్కి వచ్చేసేయాలంటే దీనికి కారణాలు ఏంటి అంటే? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ప్రధానమైన విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. తను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అమెరికన్ ప్రజలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అమెరికా ఫస్ట్, అమెరికన్ పీపుల్ కూడా ఫస్ట్ అన్నట్టుగా ఆయన, అంటే అమెరికాలో ఉన్న ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, వాళ్లకు ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలి, వాళ్ళు ఆర్థికంగా బాగా ఎదగాలి, వాళ్ళు సుఖవంతమైన జీవితం, సౌకర్యవంతమైన జీవితం వాళ్ళు పొందాలి. దానికి అడ్డుపడుతున్నటువంటి శక్తులు ఉన్నాయో వాటన్నిటిని మెల్లమెల్లగా తొలగించి వేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ యాక్చువల్గా అమెరికా పునాదులే వలసవాదం మీద ఆధారపడ్డాయి. అసలు అమెరికా ప్రారంభమైనప్పుడు ఎవరు లేరు, ఒట్టి ఖాళీ ప్రదేశాలు. ఎవరికైనా భయంకరమైన శిక్ష వేయాలంటే తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. అలాంటి వ్యక్తుల చేత ఏర్పడ్డ దేశం అమెరికా దేశం. అలాగే కొంతమంది వేరే దేశాల్లో బతకలేని వాళ్ళు అక్కడికి వచ్చి బతకడానికి మొదలుపెట్టాం. బిగినింగ్లో అయితే భయంకర శిక్షలు, అంటే దేశం విడిచిపోవాలంటే ఆ దేశానికి కాకుండా ఏ దేశంలో వదిలిపెడితే వాడు తిరిగి వెనక్కి రాడనుకుంటే అక్కడ వదిలిపెడితే బెటర్ అని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి వచ్చేవాడు. అప్పుడంతా ఓడల్లో ప్రయాణం ఎక్కువగా ఉండేది కాబట్టి అక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. అంటే వలసవాదుల చేత ఏర్పడ్డటువంటి అమెరికా ఆ వలసవాదుల్ని వదిలించుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది అంటే అది చాలా పెద్ద సమస్య. దీంట్లో జో బైడెన్ టైంలోనే ఎందుకు తీసుకోవాలి? వాస్తవంగా అయితే ట్రంప్ రాకముందే, జో బైడెన్ కూడా రాకముందే చాలా గ్రీన్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. మరి ఓ పీరియడ్ పెట్టుకుని 10 ఏళ్ళు 15 ఏళ్ళు అటు పెట్టుకుని ఆ 10 ఏళ్ళ లోపల వచ్చేటువంటి ఎన్ని ఉన్నాయో అన్ని తీసేయచ్చు కదా. జో బైడెన్ పీరియడ్ ఎందుకు ప్రత్యేకంగా పెట్టాడు అంటే జో బైడెన్ మీద చాలా కక్ష ఉంది. ట్రంప్ జో బైడెన్ మీదనే పోరాటం చేశాడు. అంతకుముందు తను గెలిచినప్పటికీ అంత పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకపోయింది, చాలా సులభంగా నెగ్గాడు. కానీ రెండోసారి నెగ్గినప్పుడు ఏదైతే ఉందో జో బైడెన్ మీద చాలా విపరీతమైన కోపం, కక్ష పెంచుకున్నాడు. పర్సనల్ విషయాల్లో కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, అతన్ని పల్చన చేసేందుకు ప్రయత్నం చేశాడు. రెండోది కమలా హారిస్ ఎవరితో ఉన్నారో జో బైడెన్కి అప్పుడు ఉప ప్రధానిగా, ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కమలా హారిస్ ఇండియాకి ఇక్కడ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. తమిళనాడు నుంచి వాళ్ళ ఫస్ట్ ఫాదర్స్ అంతా ఫోర్ ఫాదర్స్ ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు. సో ఆవిడ ఎక్కువ వలసవాదాన్ని ప్రోత్సహించిందని, జో బైడెన్ ఆవిడ మాటకు విలువ ఇచ్చాడని, చాలా గ్రీన్ కార్డు విషయాల లోపల ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలిజిబిలిటీ సరిగ్గా లేకపోయినప్పటికీ ఎలిజిబిలిటీ కలిగించారు, ఎక్కువ గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేశారు అని ఇలాంటి అపవాదులు కొన్ని తన మనసులో ఏర్పడుతున్నారు. ఒకటి, జో బైడెన్ దెబ్బకొట్టినట్టు అవుతుంది, జో బైడెన్ మరింతగా ప్రజలు అసహించుకున్నట్టుగా చేయాలనేది ఒకటి. నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల మళ్ళీ తనకు ప్రత్యర్థిగా ఉండేటువంటి పార్టీ జో బైడెన్ పార్టీ కాబట్టి ఆ పార్టీని రానియకుండా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలా అనేక రకాల ఆలోచనలు పెట్టుకొని రాజకీయ పునాదులు ఏర్పరచుకొని ఈ రకమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం గ్రీన్ కార్డు హోల్డర్స్ ఒకసారి గ్రీన్ కార్డు పొందాడు అంటే దాని అర్థం ఏమిటి? అమెరికా లోపల ఈజ్ అమెరికన్ సిటిజన్ కింద మారిపోయినాడు లెక్క, స్థిరత్వం వచ్చినట్టే. అప్పటిదాకా ఏ దేశం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఉద్యోగం చేస్తున్నా ఒక్కసారి గ్రీన్ కార్డు వచ్చింది అంటే అతను అమెరికన్. అతనికి అమెరికాలో మిగతా పౌరులకు ఎంతైతే అధికారం ఉంటుందో, ఏదైతే హక్కులు ఉంటాయో అన్ని వీళ్ళకు కూడా ఉండాలి. మరి 10 ఏళ్ల నుంచి మొదలు పెడితే 40 ఏళ్ల దాకా కొంతమంది వెయిట్ చేసి ఆ గ్రీన్ కార్డు పొందారు. దాన్ని ఒక అపూర్వమైనదిగా భావించుకొని ఏళ్ల తరబడి దశాబ్దాలు ఎదురు చూసి చివరికి కార్డు పొందారు. అలా పొందిన కార్డును కూడా లాగేసుకోవడానికి సిద్ధపడేటువంటి పరిస్థితికి ఇప్పుడు ఒక రకంగా దిగదారుడుతనమే ట్రంప్ చేస్తున్న పని. అయితే దిగదారడం నిజమే, కానీ అన్ని కార్డులు క్యాన్సిల్ చేస్తామంటే ఒప్పుకోరు కదా. కార్డు క్యాన్సిల్ చేయడానికి కూడా ఏదైనా కారణం ఉండాలి. అలా ఏ కార్డు క్యాన్సిల్ చేయాలనే దానికి కొన్ని మౌలికమైన పద్ధతులు ఏర్పరచుకోవడం జరుగుతుంది. దాంట్లో నెంబర్ 1 ఏమిటంటే ఏవైనా అలిగేషన్స్, ఏవైనా కంప్లైంట్స్ ఇప్పుడు కాదు, 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా అసలు ఆరిజిన్ మొట్టమొదటి ఇండియా నుంచి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు కానీ, లేక ఆ దేశంలో కూడా ఇతర గురించి ఏదైనా వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే ఏదైనా తప్పులు చేసినా, నేరాలు చేసినా, పొరపాటు చేసినా అవన్నీ తిరగదోడి దాంట్లో ఎక్కడ చిన్న బాధ కనిపించినా, లోపం కనిపించినా, తప్పు కనిపించినా గ్రీన్ కార్డుని క్యాన్సిల్ చేయాలని ఒక
నెంబర్ 1 సిద్ధాంతం పెట్టుకున్నారు. దానికి సోషల్ మీడియా వెట్టింగ్. ఎస్. అంటే వెట్టింగ్ ఎవరికి ఇప్పుడు అడుగుతున్నాడు, కొత్తగా ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళని సోషల్ మీడియా వెట్టింగ్ అడుగుతున్నారని అనుకుంటున్నాం. కానీ అట్లా కాదు. ఈ అనుమానం వచ్చిన వాళ్ళ సోషల్ మీడియా వెట్టింగ్ మొత్తం తీసుకో. అంటే వాళ్ళు ఎప్పుడో ఇండియాలో ఎప్పుడో ఉండిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన లేదా వేరే వాళ్ళ దేశంలో ఉండేటువంటి అక్కడ వాళ్ళు చేసినటువంటి ఇతరులతో చేసినటువంటి సంభాషణలు వ్యవహారాలు ఉన్నాయో వాటిని కూడా లెక్కలోకి తీసుకొని అక్కడెక్కడైనా సరే పొరపాటు తప్పులు దొరుకుతాయని కూడా వెతకడానికి అవకాశం కల్పించారు. అంటే సార్ ఇప్పుడు ఈ H1B ఎవరైతే H1B హోల్డర్స్ ఉన్నారో, వీసా హోల్డర్స్, వాళ్ళని వెనక్కి పంపడానికి గతంలో H1B ఫ్రాడ్ చేసిన వాళ్ళు, మనం ఇన్ఫ్లుయెన్సెస్ కొంతమంది గురించి మాట్లాడుకున్న వీడియోలు చేసాం మనం, ఇన్ఫ్లుయెన్సెస్ చేసినటువంటి పనులు, ఈ ప్రభావం కూడా దీనిపైన పడిందని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఇప్పుడు కారణం వెతికేవాడికి ఏ దొరికినా చాలు కదా. జెన్యూన్గా ఒకసారి గ్రీన్ కార్డు ఇచ్చేసావు, తప్పులు ఒప్పులే ఉంటే గతంలో జరిగిపోయినాయి, మనకు సంబంధం లేదు. ఇప్పటి నుంచి అమెరికాలో అమెరికన్ సిటిజన్గా అతను కరెక్ట్గా ఉంటున్నాడు, లేదా తప్పులు చేస్తే పొరపాటు చేస్తే శిక్షించాలనుకోవడం వేరే విషయం. ఎలాగైనా గ్రీన్ కార్డు హోల్డర్స్ని తగ్గించాలి, ఇతర దేశాలు వచ్చిన వాళ్ళని తగ్గించేసేయాలి, వీళ్ళంతవరకు ఇక్కడి నుంచి పంపించేసేయాలని భావన ఏర్పరచుకున్నప్పుడు ముఖ్యంగా ఇండియన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది కొన్ని కారణాలు చూస్తే. అంటే ఇండియా నెంబర్ 1 పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది ఎప్పటికైనా, అమెరికా కన్నా మించిపోయే అవకాశం ఉంది. 2047కి మనం నెంబర్ 1 పొజిషన్ రావాలని చెప్పి ఇక్కడ మనం అన్ని ప్లాన్స్ వేసుకొని పథకాల ప్రకారం మనం ముందుకు వెళ్తున్నాం. ఈ సంగతి గ్రహించినట్టుండి అందుకే బహుశా ఒక రకంగా ట్రంప్ ఇండియన్స్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించి వీళ్ళని పంపించాలని అనుకుంటున్నాడు అనిపిస్తుంది. కాబట్టి రకరకాల కారణాలు, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఇక్కడ నుంచి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పుల్ని వీళ్ళ మీద కూడా వీళ్ళ దగ్గర కూడా దొరికే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే, వీళ్ళు కూడా ఆ దేశం నుంచి వచ్చారు అని వెతకమని ఈ రకంగా రకరకాల పద్ధతుల్లో వెతుకుదాట జరుగుతుంది. దీంట్లో భాగంగానే కంప్లైంట్ ఇచ్చినట్టు వాళ్ళు ఎవరు, గతంలో కంప్లైంట్స్ ఏ అవకాశాలు ఉన్నాయి, రకరకాల డిపార్ట్మెంట్ కాంబినేషన్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఐసీఈ, సిబిపి అంటే సార్, అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, మళ్ళీ కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఏంటి, ఒక దగ్గర దొరకపోతే ఇంకో దగ్గర దొరికే అవకాశం ఉందని ప్రయత్నించడం దీని ముఖ్యమైన ఉద్దేశం ఇది. వీళ్ళని గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత కూడా అంటే 30-40 ఏళ్ల తర్వాత కూడా కష్టాలకు కన్నీళ్లకు ఓర్చి ఎదురు చూసి చిట్ట చివరి గ్రీన్ కార్డు వచ్చిన సంతోషాన్ని కూడా నిలపకుండా ఎప్పుడో చేసిన గతంలో తప్పులను కూడా దీనికి ముఖ్యంగా బ్యాంక్ స్టేట్మెంట్లను ఎక్కువగా వీళ్ళు ఆసరా తీసుకుంటున్నారు. బ్యాంకులో ఇప్పుడు ఇండియా నుంచి బయలుదేరేటప్పుడు ఏం చేస్తారు, ఎవరి డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో వేసేసి డబ్బులు ఉన్నట్టుగా చూపించి ఆ స్టేట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. అది కరెక్టా కాదని ఇప్పుడు చెక్ చేయమంటాడు. బ్యాకప్ కూడా 20-30 ఏళ్ల క్రితం ఎప్పుడో ఇచ్చినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లో డబ్బులు వెంటనే వెనక్కి ఇచ్చేసారా, ఆ డబ్బులు ఉన్నాయా, వాళ్ళ డబ్బులా లేకపోతే ఎవరి డబ్బులు తెచ్చారని వేశారా, ఇవన్నీ చెక్ చేయమంటాడు. ఇలా చేసుకుంటూ పోతే ఒక్క గ్రీన్ కార్డు హోల్డర్ కూడా అక్కడ మిగులుతాడు లేదని డౌటే. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. అంటే ఒకప్పుడు గ్రీన్ కార్డ్ అంటే సెటిల్ అయిపోయాం అక్కడ, అమెరికన్ సిటిజన్ అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఆ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి కూడా చెక్ పడిందని అనుకోవచ్చు అంటారు. ఎవ్వరికి అమెరికాలో ఇతర దేశానికి వెళ్ళి స్థిరపడ్డ ఏ వ్యక్తికి కూడా భద్రత లేదు. 100% మేము ఇక్కడే ఉంటాం, మా పిల్లలు ఇక్కడే పుట్టారు, వాళ్ళ జీవితాలు ఇక్కడే సెటిల్ అయిపోయినాయి, మేము కూడా ఇక్కడే సెటిల్ అవుతామని భావించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ అర్జెంట్గా ఉండాల్సిందే, ప్రతి ఒక్కరూ ఏ క్షణంలో ఏం జరగబోతుందో అనేటువంటి ఎదురు చూడాల్సింది. ఎందుకంటే చిన్న తప్పులు పొరపాటు చేయకుండా ఎవరు ఉండరు. మనిషి అంటేనే తప్పులు చేస్తాడు. దాంతో ముఖ్యంగా అమెరికాకు వెళ్ళేవాళ్ళు తప్పులు చేసేవాళ్ళు 98%, 90%, 95% లేనిది క్రియేట్ చేసి పంపించిన వాళ్ళు. ఇక్కడ బాగా డబ్బున్న వాళ్ళు పంపించిన వాళ్ళు 2%, 5% ఉంటారు. మిగతా 95% మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఏం చేశారు, బ్యాంకులో స్టేట్మెంట్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ ఏదో ఆస్తులు ఉన్నట్టుగా కొన్ని చూపించడం కానీ, తను ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయి ఉన్నాం, మేము మాకు అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు, ఊరికే చదువుకొని వచ్చేస్తాం అని అట్లా చెప్పి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవన్నీ వాస్తవాలు కావని ఇప్పుడు తేల్చేసేసి సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా వాళ్ళు బయటకు పంపించే ప్రయత్నం చేయడం అంటే అమానుషమైన విషయం. ఈ విషయం లోపల ట్రంప్ నిర్ణయాలు మార్చుకోకపోతే మాత్రం ఇండియన్స్ దెబ్బతినడం, లేదా వలసవాదులు దెబ్బతినడం కాదు, అమెరికా కూడా దెబ్బతింటాం. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఇంత గొప్పగా డెవలప్ కావడానికి కారణం ఏంటంటే వలసవాదులే. అది అమెరికన్స్ కూడా ఒప్పుకుంటారు. వీళ్లకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని, మేధస్సును పూర్తిగా అమెరికాకు అప్పచెప్పి అమెరికా ఎదుగుదలకు తోడ్పడ్డారు. ఇవాళ అమెరికా అన్ని రంగాల్లో ఇంత విస్తరించిందంటే కారణం వాళ్ళ బుర్రలు కాదు. దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలు అనుకున్నట్టు కంపెనీలకు సీఈఓలు అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క మేధస్సును ఉపయోగించుకొని మీ కంపెనీలు ఎదిగాయి. కంపెనీలు ఎదిగాయంటే అమెరికా ఎదిగింది. దేశం అభివృద్ధి అయిపోయి అంతా అయిపోయింది, ఇప్పుడు పుష్కలంగా ఉంది, మనకు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం, ఇప్పుడు వీళ్ళందరినీ తొలగించుకుందాం అని చెప్పి ప్రయత్నించడం అనేది చాలా అమానుషమైన విషయం.